అధికార పార్టీపై పోలంపల్లి సాక్షిగా ప్రతిపక్ష పార్టీ యుద్ధం ప్రకటించి రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతుందని లోకేష్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు అధికార పార్టీ చెప్తుంది ఇది ధనిక వర్గానికి పేదలకు మధ్య జరిగేటువంటి పోరాటం, పెత్తందారులకి ప్రజలకు మధ్య పోరాటం అంటున్నారు. మరి ప్రతిపక్ష పార్టీ ఏమో జగన్ అహంకారానికి ఉంటుంది. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు హుస్సేన్ గారు. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళపైన కేసులు ఓపెన్ చేశారు. వాళ్ళపైన ఈరోజు వరకు వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ అనుకోండి, పొలిటికల్ మేనేజ్మెంట్ అనుకోండి, రామోజీ రావు గారి సహకారం అనుకోండి, వాళ్ళకి ఈరోజు వరకు కూడా ఎవరు కూడా వాళ్ళకు కేసులు తీసుకొని వచ్చి వాళ్ళపైన ఛార్జ్షీట్లు ఫైల్ చేసి వాళ్ళపైన విచారణ చేసే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాలేదు. కాబట్టి నా ఫస్ట్ టైము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసిన తప్పుల్ని చూపించినాడు. కాబట్టి వాళ్ళు దానిని ప్రజల్లోకి ఎట్లా పోదలుచుకుంటున్నారంటే ఆయనకు ఏదో అహంకారం ఉందని. మీరు ప్రజాసొమ్ము కొట్టేసినారు, ప్రజాసొమ్ము తినేసినారు, మీరు లెక్కలు చెప్పండి స్వామి, మీరు దీనికి జవాబు ఇవ్వండి స్వామి అని చెప్పి మా అధికారులు చెప్తుంటే దానికి వాళ్ళకు అహంకారం కనపడుతుంది. అహంకారం నిజంగా ఉండింటే 3450 కిలోమీటర్లు నడిచినప్పుడు లక్షలాది మంది కోట్లాది మందితో అయినప్పుడు ఎక్కడో చోట అహంకారం అనేది మరి ప్రజలు గుర్తించాల్సింది కదా. ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండే మనిషి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు కూడా ఏమన్నారు, ఈయనకు చాలా అహంకారము, ఈయన అందరికీ పేరుతో పిలుస్తాడు, ఈయన చాలా ఎవరిని సరిగ్గా ఇది చేయడు అది చేయడు. కానీ నేను ఆయనకన్నా వయసులో చిన్నవాడిని. నన్ను కూడా ఆ డోర్ వరకు ఆయన రూమ్లో ఆఫీస్లో పోయి కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత డోర్ వరకు వచ్చి వదిలేసి పోయే సంస్కారం అనేది. ఎంతో సంస్కారంతో, ఎంతో నిబద్ధతతో, ఎంతో ఓర్పుతో, సహనంతో తన సొంత పార్టీని పెట్టుకొని, సొంత జెండాని పెట్టుకొని, ప్రజలకి దేవునికి నమ్ముకొని 9 సంవత్సరాలు పోరాటాలు చేసి 151 సీట్లతో ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చొని దాదాపు 2,36,000 కోట్ల రూపాయలని ఒక లంచం లేకుండా, విపక్ష లేకుండా, రికమెండేషన్ లేకుండా, ఒక లైన్లోనో క్యూలోనో నిలబడాల్సిన అవసరం లేకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇది మీ హక్కు అని చెప్పి వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళలో విద్య కానీ, వైద్యం కానీ, సాధికారత కానీ, మహిళా సాధికారత కానీ ప్రతిదీ కూడా మీలో వాళ్ళ ప్రతి కుటుంబంలో కూడా ఒక అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకు తోడుగా, నీడగా, అండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినారు. కాబట్టి వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఆ భయం వల్లనే ఇవన్నీ మాటలు వాళ్ళకు వస్తున్నాయి. అంటే జగన్ అహంకారాన్ని 151 అడుగుల గోతి తీసి పాత పెడతామంటున్నారు లోకేష్ వ్యాఖ్యలు. దీని ఎట్లా చూడాలి? మీరే చెప్పండి, ఎవరు అహంకారంతో మాట్లాడుతున్నారు, ఎవరు ఒదిగి మాట్లాడుతున్నారు? ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు అధికారం మా దగ్గర ఉంది కదా, మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కదా. కానీ ఏ రోజైనా ఆయన అహంకారంతో ఇట్లా మాట్లాడారా? ఏ రోజైనా ఇలాంటి మాటలు ఆయన మాట్లాడారా? లేదు. చాలా చీప్ పాలిటిక్స్ అండ్ చీప్ లాంగ్వేజు. అంత పెద్ద స్థాయిలో ఉండే నాయకులు మాట్లాడితే రాజకీయాలకి ఏదైతే విలువలు ఉండాలో అవి తగ్గినట్టు అనిపిస్తుంది మాకు కూడా. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, సలహాలు సూచనలు ఉండాలి. రాజకీయంగా గెలవాలని చెప్పి ఏమంటారు, దానికోసము ఎత్తుపై ఎత్తులు ఉండాలి. కానీ మరీ నీచంగా మాట్లాడే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందుతుంది. వాళ్ళు చాలా దిగజారి మాట్లాడుతున్నారు. మేము అంత దిగజారి మాట్లాడలేమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరోవైపు చెప్తున్నారు జగన్ 98% సంక్షేమ పథకాలు అమలు చేశారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి 80 మంది ఎమ్మెల్యేలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు కాదు మార్చాల్సింది జగన్ అంటున్నారు పవన్. మీరేమంటారు? ఇప్పుడు అదే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేదంటే బాలయ్య బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళకు ఎవరున్నా రాజకీయ ఉనికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం వాళ్ళకు రాజకీయ ఉనికి ఉండదు. కాబట్టే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్ధాలు మాట్లాడడము, అబాండాలు వేయడము, వాళ్ళకు ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడము, రాజకీయంగా లబ్ధి పొందే విధంగా వాళ్ళు మాట్లాడడము అనేది ఒక కుట్రగా
ప్రజల్ని నమ్మించే విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారని చెప్పి నా ఆలోచన. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రతిపక్షం? మేము ప్రతిపక్షానికి చెప్పదలుచుకునేది ఏమంటే, ఇప్పుడు మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించినారు. అదో ప్రజలారా మేము ఇది చేసినాము, మీకు మేలు చేసినాము, ఇది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు, మాకు ఓటు వేయండి అన్న చెప్పండి. లేదంటే రేపు వచ్చిన తర్వాత మేము ఇది చేస్తాము అని చెప్పి చెప్పండి. కానీ ప్రజలు ఏం ప్రశ్నిస్తున్నారు? ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అయ్యే టైంకి లేదు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సను ప్లస్ నరేంద్ర మోడీ గారిది వేవ్ నడుస్తుంది, నరేంద్ర మోడీ గారిది సహకారం కూడా ఈ రాష్ట్రానికి అవసరం ఉంటుంది, యాజ్ ఏ ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి, ఇద్దరికి కాంబినేషన్లో ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఓట్లు వేశారు. 5 సంవత్సరాల్లో 600 పై హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరికి ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేసి ఓన్లీ అమరావతి చుట్టూ రాజకీయం చేసి, సిండికేట్ల చుట్టూ రాజకీయం చేసి, వ్యాపారం కోసం రాజకీయం చేసింది ఈ తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి నేను వాళ్ళకి సూటిగా అడుగుతున్నా. ఈరోజు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, సీపోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, ఫిషింగ్ హార్బర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, SEZs ఉండని, ఫార్మా హబ్ ఉండని, ఏమంటారు ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీకు మేలు చేసే విధంగా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ MSMEస్లో 10 times ఇంక్రీజ్ ఆఫ్ ఏమంటారు పెట్టుబడులు ఉండడము, బిగ్ ఇండస్ట్రీస్లో 3 రెట్లు ఎక్కువ పెరగడము, ఒక ఇన్వెస్టర్ సబ్మిట్ చేస్తే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మేము మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి పెద్ద పెద్ద నాయకులు వచ్చి మాట్లాడటము, ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన 4.5 సంవత్సరాల్లోనే ఎన్నో సవరణలు, ఎన్నో రిఫార్మ్స్, ఎన్నో సెక్టర్స్లో రిఫార్మ్స్ తీసుకొని రాగలిగినాడు. కాబట్టి వాళ్ళందరూ ఏది చేసుకోలేకపోయినారు. కాబట్టి నేను డైరెక్ట్గా ప్రజలకి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైనా ఒక్క పథకం మీకు గుర్తుందా అంటే వాళ్ళు గుర్తులేని పరిస్థితి. కానీ ఈరోజు జగనన్న పథకాలు చెప్పండి అంటే దాదాపు 25 పథకాలు ఉంటే 10 నుంచి 15 ఏ సామాన్య మనిషిని, ఎలాంటి విద్య లేని మనిషిని కూడా మీరు అడిగితే 10 నుంచి 15 పథకాల గురించి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు దానివల్ల లబ్ధి పొందినారు, వాళ్ళ తలరాతలు మార్చుకుంటున్నారు, వాళ్ళు ఎంతో దీనిలో మేలు కనపడుతుంది కాబట్టి, చేసినాడు కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రైట్. హఫీజ్ ఖాన్ ఒకటే చెప్తున్నారు, పెత్తందారులకి ప్రజలకు మధ్య జరిగేటువంటి పోరాటమే ఇది. వాళ్ళు చెప్తున్నట్టు అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఆత్మగౌరవానికి జగన్ అహంకారానికి మధ్య కాదు, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా ప్రతిపక్షాలు మట్టి కనిపించే ఖాయం అంటున్నారు హఫీజ్ ఖాన్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.